విజయనగరం జిల్లా సంతకేట మండలం పనసపేట గ్రామాల్లో విషాద ఛాయలైతే అలుముకునే పరిస్థితి కనిపించింది. ఒక కుటుంబానికి సంబంధించి ఇద్దరు అన్నదమ్ములు ఈరోజు మృత్యువాత పడే పరిస్థితి కనిపించి ప్రమాదవశాత్తు ఆ ప్రమాదం జరిగి అయితే మాత్రం చనిపోయే పరిస్థితి కనిపించింది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఆ ప్రమాదం, ఎటువంటి ప్రమాదం జరిగింది అనేది పాటు మనతో పాటు సంతకేట ఎస్సీ గారు ఉన్నారు. ఎస్సీ గారి మాటలో ఒకసారి సార్ చెప్పండి సార్, అసలు ఏం జరిగింది, మీకు ఏమైనా ఫోన్ వచ్చింది, ఈరోజు పరిస్థితి ఇక్కడ చూస్తే ఏమనిపించింది? జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. పొందూరు మండలం మజ్జిలిపేట గ్రామానికి చెందిన ఇద్దరు కుర్రవాళ్ళు, ఓన్ బ్రదర్స్. అందులో ఒకరు విష్ణుమూర్తి, ఇంకొకరు రామకృష్ణ. ఒక కుర్రవాడు అగ్నివీర్ కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అయితే వాళ్ళిద్దరు కూడా మన పనసపేట విలేజ్ సంతకేట మండలం అమ్మవారి గ్రామ దేవత మహోత్సవం సందర్భంగా మన సంతకేట వచ్చి అమ్మమ్మ వారి ఇంట్లో గ్రామ దేవత ఉత్సవాలు జరుపుకున్న అనంతరం బావిలో సబ్మెర్సిబుల్ మోటార్ ఉన్నది. ఆ మోటార్ ఏదో రిపేర్ ఉందనే ఉద్దేశంతో దాన్ని బాగు చేద్దామని మొదట ఒక కుర్రవాడు దిగడం జరిగింది. ప్రమాదవశాత్తు లోతు ఎక్కువగా ఉండడం, దాని సర్ఫేస్ తక్కువగా ఉండటం వల్ల లోపల ప్రమాదకరమైన వాయువులు ఉండొచ్చు, ఇంకేదైనా కారణం వల్ల మొదటి వ్యక్తి అందులో ఉండిపోవడంతో వెంటనే వాళ్ళ బ్రదరు తనని సేవ్ చేద్దామనే ఉద్దేశంతో అతను కూడా దిగి ఇద్దరు కూడా అందులోనే ఉండిపోవడం జరిగింది. తదుపరి మనకి సమాచారం అందడంతో మనం లోకల్ పోలీస్ మరియు ఎన్డీఆర్ఎఫ్ సహాయంతో మరియు గ్రామ విలేజర్స్ సహాయంతో ఇద్దరిని కూడా బయటికి తీయడం జరిగింది. వీళ్ళు సొంత గ్రామం ఏ ఊరు సార్ వీళ్ళది? మజ్జిలిపేట విలేజ్, పొందూరు మండలం. ఇదే విషయంపై అయితే గ్రామానికి సంబంధించి అయితే ప్రెసిడెంట్ గారు ఉన్నారు, మాజీ ప్రెసిడెంట్ గారు. సార్ ఆయన మాటలు అసలు సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది, ఈ గ్రామం సంబంధించి కన్నవారింటికి అని చెప్పి తాతగారింటికి అని చెప్పి వచ్చారంట పిల్లలు. అసలు ఇక్కడ ఎందుకని వచ్చారు, ఏం జరిగింది? సార్, ఈరోజు ఈ పనసపేట గ్రామంలో తీవ్ర విషాదాన్ని అయితే నింపింది. ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి అయితే రావడం జరిగింది. వాళ్ళది మజ్జిలిపేట గ్రామం, పొందూరు మండలం. విష్ణుమూర్తి మరియు అలాగే రామకృష్ణ అనే ఇద్దరు బ్రదర్స్. వాళ్ళు ఇక్కడికి ఆ చిన్న అబ్బాయికి, విష్ణుమూర్తి అనే అబ్బాయికి అగ్నివీర్ అనేసి జాబ్ రావడం జరిగింది. ఆ జాబ్ రావడంలో భాగంగా ఇక్కడ వాళ్ళ అమ్మమ్మ గారు ఊరు వచ్చి అసిరితల్లికి మొక్కుకుందామనే ఉద్దేశంతో వాళ్ళు రావడం అయితే జరిగింది. ఇక్కడికి వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటి దగ్గర పక్కనే ఇంటి వెనక వైపు ఒక నంద నుయ్యి ఒకటి ఉంది. ఒక 28 అడుగుల లోతు గల నుయ్యి ఉంది. ఆ నుయ్యిలో మోటారు పాడైపోవడం చేతే వాళ్ళకి కొద్దిగా ఎలక్ట్రికల్ టచ్ ఉండడంతో అది బాగు చేద్దామనే ఉద్దేశంతో ఒక అబ్బాయి, విష్ణుమూర్తి అనే అబ్బాయి చిన్న అబ్బాయి కిందకి మొదట ఫస్ట్ ఆ బావిలోకి దిగడం జరిగింది. ఆ బావిలో దిగడం తర్వాత అతనికి ఊపిరి ఆడకపోవడంతో వాళ్ళ అన్నయ్య కూడా ఆతృతపడి వాళ్ళ తమ్ముడిని కేకేస్తూ పలకపోవడంతో అతను కూడా కంగారుతో ఆ లోపలికి అన్నయ్య కూడా దిగడం జరిగింది. అక్కడ విషవాయువు ఎక్కువగా, అది చాలా రోజులు బట్టి వాడకపోవడం చేత విషవాయువు ఏర్పడి ఇద్దరు కూడా ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ విషాదం అయితే తీవ్ర విషాదంతో యువతల మజ్జిలిపేట గ్రామం కానీ, యువతల మా జిఎన్పురం గ్రామ పంచాయతీ పరిధిలోని పనసపేట గ్రామంలో కానీ తీవ్ర విషాదాన్ని నింపింది. ఇది అందరికి కూడా తీవ్ర విచార ఘటనగా అందరం కూడా చాలా బాధాతప్త హృదయాలతో బాధపడుతున్నాం. అలాగే వాళ్ళ కుటుంబానికి ఆ దేవుడు మంచి సానుభూతిని కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ విషాదం అయితే తీవ్రమైన విషాదం ఆ కుటుంబానికి జరగడంలో అందరం కూడా బాధాతప్త హృదయాలతో బాధపడుతున్నాం. ప్రధానంగా వీళ్ళు ఈ గ్రామంలో ఎలా ఉండేవారు, అందరితో మంచిగా ఉండేవారు అని చెప్పి అంటున్నారు, ఎలా ఉండేవారు? ఆ పిల్లలతో అయితే మజ్జిలిపేట గ్రామం సార్. వాస్తవంగా వాళ్ళ తాతగారి ఇంటికి వచ్చి పోతుండే వాళ్ళు చిన్నప్పుడు బట్టి ఇక్కడికి రావడం. వాళ్ళ అమ్మగారి ఊరు, వాళ్ళ అమ్మ వాళ్ళ విలేజ్ పనసపేట గ్రామం, వాళ్ళ నాన్నగారిది మజ్జిలిపేట వాళ్ళ సొంత ఊరు. అయితే వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వచ్చి పోతూ ఉండేవాళ్ళు. తరచుగా చిన్న పనులకు రావడం, వాళ్ళు పొలం పనులు చేసుకుంటారు. వాళ్ళ అమ్మమ్మ గారు, తాతగారు ముసలి వాళ్ళు ఏజ్డ్ పర్సన్స్. వాళ్ళు మోటార్ పోయిందనే ఉద్దేశంతో వాళ్ళ పిల్లలకి వచ్చి కదా బాగు చేస్తారు మనములు అనే ఉద్దేశంతో కొద్దిగా చెప్పడం కానీ జరిగి ఉండొచ్చు అనుకుంటున్నాము. అక్కడ ఏం జరిగింది అయితే ఎవరూ లేరు ఆ సమయంలో. వాళ్ళ తాతగారు వాళ్ళే, వాళ్ళ అమ్మమ్మ గారు ఉండడమే జరిగింది. వాళ్ళ అమ్మగారు ఇక్కడే ఉన్నారు. ఆ పిల్లలు వచ్చి అంటే జాబ్ వచ్చింది, మనం అసిరితల్లికి ఇక్కడ ఒకసారి తాతగారు ఊరిలో మొక్కుకుందాము, అమ్మవారికి మొక్కుకొని వెళ్ళిపోతామని తెల్లారు కూడా ఆలూరులో కూడా గుడికి వెళ్ళడం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఈ తీవ్ర విషాద ఘటన అయితే అందరికీ కూడా బాధాతప్త హృదయాలతో బాధపడడం అయితే జరుగుతుంది. ఈ తీవ్ర విషాద ఘటన మేమందరం కూడా మరువలేకపోతాం. ఏదైతే విషాద ఘటన చోటు చేసుకుందో పొందూరు మండలం మజ్జిలిపేట గ్రామంలో ఉండేటువంటి ఆ ఇద్దరు అన్నదమ్ములు ఈరోజు ఇలా మృత్యువాత పడటంతో ఆ మజ్జిలిపేట గ్రామస్తులందరూ ఈరోజు సంతకేట పనసపేట గ్రామం అయితే చేరుకునే పరిస్థితి కనిపించింది. మనతో పాటు ఆ మజ్జిలిపేట గ్రామస్తులు అయితే ఉన్నారు, వారి మాటలు ఒకసారి సార్ చెప్పండి, మజ్జిలిపేట గ్రామంలో ఈ ఇద్దరు యువకులు ఎలా ఉండేవారు, వాళ్ళ అమ్మ నాన్న మీతో సరదాగా అందరితో ఎలా ఉండేవారు, ఈరోజు ఇలా జరిగేసరి మీకు ఎలా అనిపించింది? మరి మా మజ్జిలిపేట గ్రామంలో మరి రామకృష్ణ కానీ, విష్ణు కానీ, అలాగే వాళ్ళ నాన్న అశ్వినాయుడు కానీ, వాళ్ళ అమ్మ కానీ మా గ్రామాన్ని అనుసరించి ప్రతి ఒక్కరితో అందరితో అనుకూలంగా మెసులుకుంటూ చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరికి గౌరవిస్తూ నలుగురు కూడా అంత
అనురాగంగా ఉండోలు. ఈరోజు ఈ విషాదం జరగడము మరి మా గ్రామస్తులు ఎవరు కూడా ఏ ఇంటికాడ కూడా లేకుండా వాళ్ళ అన్నదమ్ములని ఇద్దరును రామలక్ష్మణులాగా ఉన్నటువంటి అన్నదమ్ములు ఈరోజు ఈ పరిస్థితిలో జరగడము, ప్రతి ఒక్కరు కూడా ఆడోలు మగోలని తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆటోలు బళ్ళు వేసుకొని అందరూ ఈ పనసపేట గ్రామం రావడం జరిగింది. ఈ పనసపేట గ్రామంలోన మరి గ్రామస్తులు మరి మా గ్రామస్తులు అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ సహాయ సహకారాలు అందించిన వల్ల మరి ఆ ఇద్దరు అన్నదమ్ముల్ని బయటికి తీయడం జరిగింది. అలాగనే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని చూసి కన్నీరు కార్చినటువంటి వ్యక్తే తప్ప కానీ అర్రెరే ఇలా జరగాలన్నటువంటి ఆలోచన ఎవరికీ లేకుండా కన్నీరు కారుస్తూ మున్నీరుగా వరదలు పారినట్టున్నది ఇక్కడ ఈ పరిస్థితిని చూస్తే. అందుకు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ప్రభుత్వం తరపున కానివ్వండి, డిపార్ట్మెంట్ తరపున కానివ్వండి, మరి అందరూ కూడా అతనికి సహాయ సహకారాలు అందిస్తారని మరీ కోరుచున్నాం. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే ఏదైతే విజయనగరం జిల్లా సంతకేవటి మండలం పనసపేట గ్రామం అయితే ఉందో, ఈరోజు చూసుకున్నట్లయితే ఒక కుటుంబానికి సంబంధించి ఇద్దరు అన్నదమ్ములు విష్ణు రామకృష్ణ, వీళ్ళు సొంతూరు పొందూరు మండలం మజ్జిలిపేట గ్రామం. ఈ తాతగారి ఇంటి అయినటువంటి ఈ సంతకేవటి మండలం ఈ గ్రామం అయితే రావడం జరిగింది. అందులో క్రమంగా ఎవరైతే విష్ణు అయితే ఉన్నాడో చిన్న అబ్బాయి ఈ మధ్యన అగ్నివీరులో సెలెక్ట్ అయ్యాడు. అందులో బాగా చూసుకున్నట్లయితే ఇంకో వ్యక్తి అన్నయ్య అయితే మన రామకృష్ణ హైదరాబాద్లో బీటెక్ అది పూర్తి చేసుకుని అయితే ఇంక వేరే ట్రైనింగ్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు. తమ్ముడికి ఎప్పుడైతే అగ్నివీరులో సెలెక్ట్ అయ్యాడని చెప్పేసి ఈరోజు అయితే ఆ తమ్ముడు ఉండడంతో అయితే మాత్రం ఇద్దరు అన్నదమ్ములు అయితే రావడం జరిగింది మజ్జిలిపేట గ్రామంలో. అందులో బాగా చూసుకున్నట్లయితే తాతగారి ఇంటికి వెళ్ళి అసిత్తెలు మొక్కు తీర్చుకోవాలని చెప్పేసి కుటుంబ సమేతం ఈరోజు చూసుకున్నట్లయితే సంతకేవటి మండలం సంబంధించి పనసపేట గ్రామం రావడం జరిగింది. ఈరోజు తెల్లవారు చూసుకుని అయితే దేవుడికి మొక్కులు తీర్చుకుని అయితే సంతాగా ఆనందంగా గడిపే క్షణాలు అయితే మాత్రం కొద్ది సమయంలో కూడా లేకుండా పరిస్థితి అయిపోయింది. విధి ఆడిన వింత నాటకంలో ఆ కుటుంబంలో అయితే ఇద్దరు కొడుకులు దూరం చేసే పరిస్థితి కనిపించింది. ఏదైతే ఇద్దరు కొడుకులు ఉన్నారో మాకు అందుకొచ్చారు, మరి కొద్ది రోజుల్లో అందుకొచ్చి మమ్మల్ని సక్రమంగా చూసుకుంటారనే తరుణంలో ఈ సంఘటన జరగడం అయితే చాలా బాధాకరం. గ్రామాల విషయాలు అలుముకునే పరిస్థితి కనిపించింది. ఈరోజు చూసుకున్నట్లయితే ఏదైతే మొక్కు తీర్చుకొని మధ్యాహ్నం భోజనం చేసిన క్రమంలో అయితే మాత్రం ఇంటి వెనకున్న తాతగారి ఇంటి వెనకున్నటువంటి చిన్న బావి నందబావి ఉన్నప్పుడు ఆ నందబావిలో వాటర్ సరిగ్గా రావట్లేదని మోటార్ ప్రాబ్లం అని చెప్పేసి ఏదైతే విష్ణుకు ఎలక్ట్రికల్ చిన్న సంబంధించి ఐడియా అయితే ఉందో ఆ ఐడియా ప్రకారం అయితే దిగి బాగు చేద్దాం ఆలోచనతో అయితే మాత్రం ఈ బావిలో దిగడం జరిగింది. అందులో క్రమంగా ఆ బావిలో దిగిన చాలా రోజుల నుంచి వాడకపోవడంతో అందులో విషవాయులు చేరి ఆక్సిజన్ అందక అయితే చాలా ఇబ్బందికరంగా ఉండే ఆ బావిలో అయితే మాత్రం ఈరోజు విష్ణు బాగు చేద్దామని ఆ దృక్పథంతో దిగడంతో అయితే మాత్రం వెంటనే అయితే మాత్రం ఈ కనిపించకపోవడం గట్టిగా కేకలు వేయడంతో అయితే మాత్రం వెంటనే అన్నయ్య రామకృష్ణ అయితే మాత్రం తమ్ముడికి ఏదైనా జరిగిందని చెప్పి వెంటనే కూడా రామకృష్ణ కూడా అదే నూతిలో దిగడం జరిగింది. ఇద్దరు కలిపి అయితే ఇద్దరు ఆ నూతిలో దిగి అయితే మాత్రం విషవాయులు ఉండడం నెక్స్ట్ ఆక్సిజన్ అందకపోవడం అయితే మాత్రం అందులోనే చనిపోయే పరిస్థితి కనిపించింది. అందులో భాగంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఫైర్ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. గ్రామస్తులు కూడా ఎంత ప్రయత్నాలు చేశారు కానీ చాలాసేపు కూడా తీయలేని పరిస్థితి. ఈ విషయంలో కూడా ఫైర్ సిబ్బంది కూడా లేట్ చేశారు, వాళ్ళు కూడా తీయలేని పరిస్థితి అని చెప్పేసి గ్రామస్తులు అయితే ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనిపించింది. ఏదేమైనా సరే ఈ విషయంలో ఒకే కుటుంబం సంబంధించి ఇద్దరు అన్నదమ్ములు ఒక కుటుంబాన్ని తల్లిదండ్రులు తాత అమ్మమ్మను ఆదుకుంటారని ఈ తరుణంలో ఇటువంటి ఘటన జరగడంతో అయితే మాత్రం కుటుంబంలో కావచ్చు గ్రామంలో కావచ్చు విషాచాలు అనుకునే పరిస్థితి ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడంతో గ్రామస్తులు అయితే బోర్ని వేడ్చే పరిస్థితి కనిపించింది. సంతకేవటి మండలం పనసపేట గ్రామం నుంచి సురేష్ RTV.